హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ సొరకాయ ఫ్రై అండి. మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయని తీసుకున్నానండి. ఇది చాలా లేతగా ఉంది. పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముదురుగా ఉన్నది తీసుకుంటే పైన చెక్కు తీసేసుకోవాలి. సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. లోపల గింజలు కూడా ఏమీ లేవండి. ఒకవేళ గింజలు ఉన్నట్టయితే లోపల గొజ్జును పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో మనం కారం మసాలాలు ఏమీ వాడమండి, పచ్చిమిరపకాయలతోనే చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సొరకాయ బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరకాయ కూరను ఈ విధంగా చేసుకున్నట్టయితే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కూర ఎక్కువగా తీసుకోవచ్చు. సొరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ కూరలో పల్లీల పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడి మొత్తం కూరకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్